చూసిన జనాలందరూ హల్లెలూయా హల్లెలూయా మిరాకిల్ జరిగిందని మోసపోయేవాళ్ళు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బోస్ ఒక ముస్లిం. ఇన్ఫాక్ట్ ఈ యాక్టింగ్లు చేయడానికి వీళ్ళు రిహార్సల్స్ కూడా చేస్తారు. హోటల్లో మాస్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి హీల్ చేయమని చెప్పండి, వాళ్ళు చేయరు. రేషన్ కార్డు అమ్మఒడి ఇస్తే జగనన్నకి థ్యాంక్స్ చెప్పాలి కానీ పాస్టర్స్కి థ్యాంక్స్ చెప్తుంది ఏంటి? ఇలా బలవంతంగా అమాయక ప్రజల్ని కన్వర్ట్ చేసే పాస్టర్స్ మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్వస్థపరుస్తారు, దెయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు. కొత్త భాష అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కాదు అవి. మరి అంగీలు అమ్మట్లేదు మీరు. ఒకవేళ నేను పాస్టర్ గారికి నేను అంగీకరిస్తానేమో కానీ దేవుడు అంగీకరించాడు. తెలుసును డాడీ తెలుసును పప్పా, డాడీ 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 యేసు డాడీ అని ఇంకో ఆయన అంటాడు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి విలేజ్. ఒక చిన్న పాప బాగా తలనొప్పి అంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. తనకి బ్రెయిన్లో గడ్డ ఉందని తెలిసింది. డాక్టర్స్ అర్జెంటుగా చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. ఇన్ కేస్ అది క్యాన్సర్ గడ్డ అయితే మళ్ళీ హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు. తన పేరెంట్స్ బంధువుల మాట విని హాస్పిటల్కి కాకుండా చర్చికి తీసుకుని వెళ్ళారు. సరే ఆ దేవుని నమ్ముకొని ఆడుందాము, ఆయన బాగా చేస్తాడేమో అని చెప్పి చర్చికి వెళ్ళిన తర్వాత 13 రోజులు బాగానే ఉందంట. సో ఆ పాస్టర్ ఇంటికి పంపాడు. ఇంటికి వచ్చిన 4-5 డేస్ బాగానే ఉందంట. బట్ మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది. ఇప్పటికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. బట్ వాళ్ళు మేము హాస్పిటల్కి తీసుకోపోకుండా సరే చర్చిలో ఉంటే బాగా వద్దేమోలే, మొన్న బాగా అయింది కదా ఇప్పుడు కూడా బాగా వద్దేమోలేనని నేను శనివారం నైట్ చర్చికి తీసుకెళ్ళాను. కానీ సరైన వైద్యం అందక ఆ పాప చనిపోయింది. పాప చనిపోయింది. అపవాదులు అని చెప్పి నా బిడ్డని అన్నం ఇచ్చి అంత నెల 40 రోజులు అన్నం ఇచ్చి నా బిడ్డ పాలన అన్నం తీసింది. దేవుడి మీద నమ్మకం చనిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తే అదే దేవుడి మీద గుడ్డి నమ్మకం బ్రతికే వాళ్ళని కూడా చంపేస్తుంది. క్రిస్టియానిటీ ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ రిలీజియన్. దాదాపు 240 కోట్ల మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. క్రిస్టియానిటీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. మార్కెట్లో దేనికైనా డిమాండ్ పెరుగుతుందంటే దాంట్లో స్కామ్స్ కూడా పెరుగుతాయి. సేమ్ ఇండియాలో పెరుగుతున్న క్రిస్టియానిటీలో కూడా అదే పరిస్థితి. స్పిరిచువాలిటీని బిజినెస్గా మార్చుకోవాలనుకునే పాస్టర్స్ కూడా పుట్టుకొచ్చారు. బట్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇలాంటి వాళ్ళు వస్తారు అని బైబిల్లో కూడా రాసింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మంలో వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అలా గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేళ్ల గురించే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు బాగా అర్థం అవడానికి డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ చేస్తాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది ఒక మతాన్ని కించపరచడానికి చేస్తున్న వీడియో కాదు, అండ్ పాస్టర్స్ అందరినీ ఉద్దేశించింది కాదు, కేవలం ఫేక్ పాస్టర్స్ గురించి మాత్రమే. వీడియో తప్పకుండా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి వైరల్ చేయండి. జెన్యూన్ పాస్టర్స్ కంటే ఎక్కువగా ఈ ఫేక్ పాస్టర్స్ని జనాలు పిచ్చిగా నమ్మటానికి, వాళ్ళు చెప్పే ప్రతిదీ గుడ్డిగా ఫాలో అవడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసే ఫేక్ మిరాకిల్స్. చెప్పుకోవడానికి ఇవి మిరాకిల్స్ అయినా వీటి వెనక ఏదో ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అవి కూడా కాదనుకుంటే ప్యూర్ మ్యానిపులేషన్ ఉంటుంది. మీకు కొన్ని మిరాకిల్స్ గురించి చెప్తాను, చూడండి. ఈ వీడియో ఒకసారి చూడండి. जेव्हा त्यांच्या पोटात होता डॉक्टरांनी सोनोग्राफी करून सांगितलं की याला किडनीच नाहीये, नो किडनी
जन्म झाल्यानंतरही सोनोग्राफी केली, त्याला किडनीच नव्हती. असं 3 वर्ष झालं. पण सिस्टर म्हणतात की आम्ही चर्चला येत होतो, प्रभू येशूकडे प्रार्थना करत होतो. 3 वर्षानंतर प्रभू येशूच्या कृपेने त्याची किडनी त्याला परत मिळालेली आहे. హిందీ అర్థం కాని వాళ్ళ కోసం అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఆ వీడియోలో ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు పుట్టినప్పుడు ఒక కిడ్నీ లేదంట. సోనోగ్రఫీలో ఇది కన్ఫర్మ్ అయిందని ఆ బాబు తల్లి చెప్తుంది. అయితే ఆ తల్లి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యి చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేసిన 3 ఏళ్లకి ఆ బాబు బాడీలో ఇంకో కిడ్నీ గ్రో అయిందంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక కిడ్నీ లేకుండా పుట్టడం జరుగుతూ ఉంటుంది. దీనిని యూనిలాటరల్ రీనల్ ఎజినిసిస్ అంటారు. 1000 మందిలో ఒకరు ఇలా పుడతారు. అయితే ఇలా ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తారు. కానీ కొన్నిసార్లు 2 కిడ్నీస్ లేకుండా కూడా కొంతమంది పుడతారు. ఆ కండిషన్ ని బైలాటరల్ రీనల్ ఎజినిసిస్ అంటారు. ఇలా పుట్టిన వాళ్ళు సర్వైవ్ అవటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ వీడియోలో బాబుకి ఒక 4 to 5 years ఉంటాయేమో, అంటే ఒక కిడ్నీతో పుట్టాడని అర్థం. ఇది ఓకే, నమ్మొచ్చు, ఎందుకంటే అది పాసిబుల్. కానీ న్యాచురల్గా కిడ్నీ గ్రో అవడం అనేది ఇంపాసిబుల్. అండ్ మీరు గమనిస్తే ఎవరు అడగకుండానే ఆ తల్లి సోనోగ్రఫీలో కనిపించింది అంటుంది. అంటే ఆ పాయింట్ మెయిన్గా చెప్పాలని ఎవరో చెప్పినట్లు, ప్లస్ వెనక ఉన్న ఆమె గుర్తు చేస్తుంది చర్చికి రావడం స్టార్ట్ అయ్యాకనే ఇలా జరిగిందని. ఒక కిడ్నీతో పుట్టడం జరుగుతుంది, కానీ న్యాచురల్ గా కిడ్నీ గ్రో అవడం అనేది హ్యూమన్ బాడీలో జరగదు. బాడీలో కిడ్నీ రిపేర్ అవడం జరుగుతుంది, కానీ చర్చికి వెళ్ళటం వల్ల లేని కిడ్నీ మళ్ళీ తిరిగి గ్రో అవడం అనేది ఇంపాసిబుల్. ఈ విషయం చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. బట్ చదువుకోని వాళ్ళు, ఇలాంటి వాటి మీద అవగాహన లేని వాళ్ళు అది నిజమని నమ్మేస్తారు. ఇంకో పాస్టర్ అయితే కిడ్నీలు వేడెక్కుతున్నాయి అంటాడు. అవి కిడ్నీలా లేకపోతే ఇడ్లీలా వేడెక్కడానికి? ఇది ఓల్డ్ జోక్. ఆల్రెడీ నేను 4 years బ్యాక్ చేసిన వీడియోలో వాడేశాను, బట్ సందర్భం వచ్చింది కదా అని మళ్ళీ వాడేసా. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూడండి. बचपन से नहीं सुनता था, नहीं बोलता था, नहीं देखता था. अभी देखो, now see what Jesus did. पापा 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 मेरे पीछे आओ आओ आ. పుట్టినప్పటి నుంచి ఆ వ్యక్తికి కళ్ళు లేవు, మాటలు రావు, వినపడదంట. కానీ లైవ్లో ఈ పాస్టర్ ఆ వ్యక్తికి చూపు తెప్పించాడు, మాటలు రప్పించాడు, వినపడలే చేశాడు. అసలు వాళ్ళ యాక్టింగ్ చూసారా? వాడైతే గంజాయి బ్యాచ్లో ఉన్నాడు, ఒక క్వార్టర్ ఇచ్చి ఉంటారు, పీక్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. యేషు అంటే ఏతు అంట, అంటే డౌట్ రాకుండా. బట్ ఇక్కడ ఆ పాస్టర్ చాలా చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. పుట్టినప్పటి నుంచి చెవుడున్న వాళ్ళకి మాటలు రావు. ఎందుకో చెప్పండి? ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ అనేది తెలియదు, పదాలు అనేవి వాళ్ళు ఎప్పుడు విని ఉండరు. సరే, ఇక్కడ పాస్టర్ అతనితో మిమిక్ చేపిస్తున్నాడు అనుకుందాం. మిమిక్ అంటే తాను చెప్పింది రిపీట్, ఆ వ్యక్తితో రిపీట్ చేపిస్తున్నాడు. పుట్టుకు నుంచి చెవుడు ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో సౌండ్ని ప్రాసెస్ చేసే పార్ట్ డెవలప్ అవ్వదు. అది డెవలప్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాల పాటు థెరపీ చేయాలి. అప్పటికి కూడా వాళ్ళకి మాటలు క్లియర్గా రావు, ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళు వినలేని సిచ్యువేషన్లో వాళ్ళకి సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రాదు. ఇంకా నెక్స్ట్ పోతే మిరాకిల్ హీలింగ్. ఈ ఫేక్ మిరాకిల్స్లో మిరాకిల్ హీలింగ్ అనేది ఫేక్ పాస్టర్స్ చేసే బిగ్గెస్ట్ ఫ్రాడ్. దీనికి సాలిడ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఒకసారి ఈ వీడియో చూడండి. To her arm and also the size of her hair. Look at the hairstyle. Okay, so in this video, her arm is short, and pastor started praying during the course of the prayer. Her arm extended and they became full. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ ఉమెన్ చెయ్యి సరిగ్గా లేకపోవడంతో ప్రేయర్ చేసి ఆ చేతి మీద హోలీ వాటర్ ఏదో పోసి చేతిని స్ట్రైట్ చేస్తాడు ఒక పాస్టర్. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇదే ఆడ మనిషిని దాదాపు 5 పాస్టర్స్ వేరు వేరు సందర్భాల్లో హీల్ చేశారు. ఒకే మనిషిని ఇంతమంది ఇన్నిసార్లు ఎలా హీల్ చేస్తారు? చేయొచ్చు, ఎందుకంటే ఆ పాస్టర్స్ చేస్తుంది ఫేక్ హీలింగ్ కాబట్టి, ఆ ఉమెన్ ఒక ఫ్రాడ్ కాబట్టి. ఆ వీడియోలో కనిపించే ఆమె పేరు బోస్ వలా సున్కాన్మి. మొదట్లో ఈమె హీలింగ్ వీడియోస్ని చూసి అందరూ షాక్ అయ్యారు, నిజంగా మిరాకిల్ అనుకున్నారు. అయితే ఈమె డిఫరెంట్ పాస్టర్స్తో హీల్ చేయబడే వీడియోలు బయటికి రావటం, అవి కూడా మరీ ఫ్రీక్వెంట్గా రావడంతో ఈమె దొరికిపోయింది. ఈమె ఫేక్ అని అనిన వాళ్ళని ముందు ఈమె తెగదిట్టేది, కానీ ఎప్పుడైతే పోలీసులు ఈమెని అరెస్ట్ చేశారో అప్పుడు అసలు నిజం బయటపెట్టింది. మ్యాటర్ ఏంటంటే 1999లో ఈమెకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక కాలు, రైట్ హ్యాండ్ బాగా దెబ్బతినింది. రైట్ హ్యాండ్కి హైపోప్లాసియా వచ్చింది.
హైపోప్లాసియా అంటే బాడీ డెవలప్మెంట్లో డిస్టర్బెన్స్ రావటం. నార్మల్గా ఇది బై బర్త్ వస్తుంది, బట్ కొన్ని రేర్ కేసెస్లో యాక్సిడెంట్స్ వలన కూడా వస్తుంది. సో హైపోప్లాసియాతో జీవన ఆధారం లేక బాధపడుతున్న ఈ బోస్కి ఫతిలా మోసా అనే అమ్మాయి పరిచయం అయ్యి చర్చికి తీసుకుని వెళ్ళటం మొదలు పెట్టిందనమాట. అక్కడ పాస్టర్స్ బోస్ చేతిని గమనించారు. హైపోప్లాసియా వలన బోస్ చేతిని వెనక్కి ముందుకి సాగదీయటం చూసి దాన్ని ఫేక్ మిరాకిల్స్ కోసం వాడుకోవటం మొదలు పెట్టారు. ఇవన్నీ బోసే ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ముందు బోస్ని పరిచయం చేసి ఆమెకి ఏదో డిఫార్మిటీ ఉన్నట్లు బిల్డప్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ప్రేయర్ చేస్తున్నట్లు హోలీ వాటర్ చల్లుతున్నట్టు చేస్తారనమాట. బోస్ కూడా తన చేతిలో ఏదో మిరాకిల్ జరుగుతున్నట్లు, నొప్పితో బాధపడుతున్నట్లు భయంకరంగా నటిస్తుంది. ముడుచుకుపోయి ఉన్న చేతిని స్ట్రైట్గా పెట్టేది. ఇది చూసిన జనాలందరూ హల్లెలూయా హల్లెలూయా మిరాకిల్ జరిగిందని మోసపోయేవాళ్ళు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బోస్ ఒక ముస్లిం. కేవలం డబ్బు కోసమే చర్చికి వెళ్ళేది. ఆమెకు ఉన్న హైపోప్లాసియా ప్లస్ ఆమెకు ఉన్న డబ్బు అవసరాన్ని వాడుకొని పాస్టర్స్ ఫేక్ మిరాకిల్స్ చేశారు. చూపి తెప్పించడం, కిడ్నీలు తెప్పించడం, ఏకంగా చనిపోయిన మనిషిని కూడా బ్రతికిస్తున్నారు కొంతమంది పాస్టర్స్. నార్త్లో ఒక పాస్టర్ ఉన్నాడు, ఏకంగా చనిపోయిన ఒక చిన్న బాబుని బ్రతికించాడు. ఆయన నార్త్లో బాగా ఫేమస్ పాస్టర్ అనమాట. ఆయన పేరు వచ్చేసి భజేంద్ర సింగ్. అసలు దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. చూడటానికి ఇది ఎంత సిల్లీగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ప్యూర్ కేస్ ఆఫ్ మ్యానిపులేషన్ ఇది. అసలు చనిపోయిన పాపని డాక్టర్ చెక్ చేసి అక్కడ పడుకోబెట్టడం ఏంటి, ఆయన పాటలు పాడగానే ఆ పాప ప్రాణాలు తిరిగి రావడం ఏంటి, ఇలాంటి ఫేక్ మిరాకిల్స్ చేసి జనాలను పిచ్చోళన చేసి ఆడిస్తున్నారు కొంతమంది ఫేక్ పాస్టర్స్. పాపం అమాయక ప్రజలు వాటిని నిజమని నమ్మి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు. అలా ఫేక్ మిరాకిల్స్ చేసి జనాల్ని కన్వర్ట్ చేయమని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. ఇలాంటి వాళ్ళ వల్ల జెన్యూన్గా ప్రీచింగ్ చేసే పాస్టర్స్ కూడా బ్యాడ్ అయిపోతున్నారు. ఈ ఫేక్ మిరాకిల్స్ చేస్తూ వీళ్ళు ఏకంగా జీసస్ క్రైస్ట్ని ఇన్స్పిరేషన్గా చెప్పుకుంటారు. దేవుడు చేశాడు మిరాకిల్స్, మేము కూడా చేస్తామని. బట్ జీసస్ చేసిన మిరాకిల్స్ని ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోలేదు. జీసస్ మిరాకిల్స్ గురించి గొప్పలు పొందడం కంటే ప్రీచింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు బైబిల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 31లో చూసుకుంటే జీసస్ హీలింగ్ చేసి ఆ చేసిన హీలింగ్ గురించి ఎవరికి చెప్పొద్దు అంటారు. ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బైబిల్లో జీసస్ చెప్పిన విషయాల్ని వక్రీకరించి ఈ ఫేక్ పాస్టర్స్ జనాల్ని మోసం చేస్తున్నారు. లైక్ మాథ్యూస్ 17th చాప్టర్ 20-21 వర్స్లో నమ్మకం ఉంటే కొండలు కూడా జరపగలుగుతారు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని జీసస్ చెప్తారు. సో ఈ పాయింట్ పట్టుకొని విశ్వాసాన్ని గుడ్డి నమ్మకంగా మార్చేస్తున్నారు. ఇదే విషయం నేను ఒక పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు. సో నా ఫస్ట్ క్వశ్చన్ కాదు, డౌట్. సో డౌట్ వచ్చేసి, ఇప్పుడు మనకి బైబిల్లో మార్క్స్ వార్తలో ఒక ఆయన వచ్చి మా పాప చనిపోయింది అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు. సో యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఆ పాప చనిపోలేదు, నిద్రపోతుంది అని చెప్పి కొంతమందిని బయటికి పంపించి ఆ పాపని లేపుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, చనిపోయిన పాప ఎట్లా లేచిందని. సో వాళ్ళకి ఒక హెచ్చరిస్తాడు, మీరు బయటికి వెళ్ళి ఇక్కడ జరిగింది ఏది బయట చెప్పొద్దు అని చెప్తాడు. ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా బైబిల్ కొత్త నిబంధనలో ఉన్నాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు అట్లా వాళ్ళకి చెప్పొద్దు అనుకోకుండా ఈ స్వస్థత కోటాల్లాగా పెట్టేసి వేల మంది జనాన్ని పిలిచేసి మీ అందరికి స్వస్థత చేస్తాను అని అందరూ ముందు స్వస్థతలు చేసుకుంటా ఇలాంటి ఇంకా వేరే పని లేకుండా వెళ్ళుంటే ఇంకా ఎక్కువ మంది వెంబడించేవాళ్ళు కదా. ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ పాస్టర్లు చూసుకుంటే వాళ్ళు వాక్యం మీద కంటే ఈ మిరాకిల్ సెంటర్డ్ కానీ ఇప్పుడు స్వస్థత కోటాలన్నీ పెట్టేసి స్టేజ్ మీద హీలింగ్స్ చేస్తా, ఫేక్ మిరాకిల్స్ చేస్తా ఉంటారు. సో అది బైబిల్ పరంగా అసలు ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి నిజంగానే అంత పవర్ ఉండిద్దా స్టేజ్ మీద స్వస్థతలు చేసే అంత పవర్? క్రాంతి మంచి ప్రశ్న అడిగారు. యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న బిడ్డని స్వస్థపరుస్తున్నప్పుడు అదే చెప్పింది, ఇది బయట ఎవరికి చెప్పొద్దు అని చెప్పడంలో గల కారణం ఏంటంటే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది కేవలం అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి మనుషుల్ని తన వైపుకు మళ్లించుకోవడం కోసం కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటింప మొదలుపెట్టాడు ఆయన. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి అని ప్రభువు స్వయంగా చెప్పారు. కానీ ఇవన్నీ వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే ఒకటే, మళ్ళా మీరు ప్రభు దగ్గరికి నడిపించబడి ఆయన ద్వారా నిత్య జీవం పొందాలి అని. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో యోహాను భక్తుడు అదే చెప్తాడు. మేము ఈ సువార్తలు ఎందుకు రాసాము? యేసుక్రీస్తు ప్రభు వారు ఇవే కాదు ఇంకా చాలా అద్భుతాలు చేశాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే, యేసు క్రీస్తు అని మీరు విశ్వసించి ఆయన ద్వారా జీవం పొందినట్లుగా ఇవి వ్రాయబడ్డాయి. కేవలం పాస్టర్ గారు మాత్రమే అద్భుతాలు చేస్తారని బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఓకే.
మార్క్స్ వార్త 16వ అధ్యాయం చెప్పినటువంటి మాట ఏంటంటే, నమ్మిన వారి వలన, ఒకవేళ నిజంగా యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని గనుక నువ్వు పొందినట్లయితే నీ వలన, అలాంటి వ్యక్తుల వలన ఈ సూచక్రియలు కనిపిస్తాయి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, మొదటి పత్రిక 12వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా ఆత్మ వరాలను గురించి అక్కడ మాట్లాడతాడు. ఆత్మ వరాలు మొత్తం 12 వరాలు ఉంటాయి. ఇందులో స్వస్థపరచటం అనేటువంటిది కూడా ఒక వరం, అద్భుతాలు చేయడం అనేటువంటిది కూడా ఒక వరం. సో ఇవి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగేటువంటి కార్యాలు. మనుషుల ప్రమేయం వల్లనో, మనుషుల ప్రభావం వల్లనో, మనుషులకున్న శక్తి సామర్థ్యాల వల్ల జరిగేటువంటి కార్యాలు కాదు. అలా అంటే అపోస్తలుడైన పౌలు ఆయన నడికట్లు పట్టుకున్న వాళ్ళు స్వస్థపరచబడ్డారు, ఆయన చేతి రుమాలు పట్టుకున్న వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కానీ కొరింథీ 2వ పత్రిక 11, 12 అధ్యాయాల్లో ఆయన తనకొక బలహీనత ఉంది, తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసివేయబడాలని 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ ప్రభు అంటాడు, అది అట్లా ఉండు, నువ్వు అది ఉండడం నాకు ఇష్టమే, దానికంటే నా కృప నీకు చాలును అంటాడు. సో అనేక మందిని ప్రభువులోనికి నడిపించి అనేక మంది స్వస్థపడడానికి కారణమైనటువంటి పౌలుకి బలహీనత వస్తేనే ప్రభు అది ఉండడం మంచిదే అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో ఆయన ఏమంటాడంటే, రోగికి వైద్యుడు అవసరం అని చెప్పాడు. సో స్వస్థత అనేటువంటిది ఇట్స్ కంప్లీట్గా ఒకటి దేవుని మహిమను బయలుపరచడానికి వాడేటువంటి కార్యం, 2 ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించడం కోసం వాడేటువంటి కార్యం, 3 దేవుడు తనకు తానుగా తన ప్రమేయం వలన జరిగేటువంటి కార్యం అది. సో ఇట్ డిపెండ్స్, అంటే పాస్టర్ గారి చేతిలో లేని విషయం, అది పాస్టర్ గారి చేతిలో లేని విషయం. ఈ పలానా పాస్టర్ గారికి స్వస్థత వరాలు ఉన్నాయి అది ఇది అంటారు కదా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పుకోలేదు స్వస్థత వరం నాకుందని, అపోస్తలులు ఎప్పుడు చెప్పుకోలేదు స్వస్థత వరాలు ఉన్నాయని. సో ఎన్ని మార్కెటింగ్ గిమ్మిక్స్ డెఫినెట్లీ. అండ్ ఇంకోటి, అది బైబుల్లో కూడా ఇంకోటి ఉండిద్ది, అంటే ఈ అద్భుత కార్యాలు చేస్తారు సంథింగ్, మళ్ళీ పాముల్ని ఎత్తుపట్టుకుందరు భాషలు మాట్లాడతారు సంథింగ్. సో ఇంకోటి, విషం తాగినా కూడా వాళ్ళకి ఏం కాదని ఉంటుంది. కానీ వీళ్ళ ఫస్ట్ ఇయర్ని వదిలేసి ఓన్లీ ఇదొక్కటే పట్టుకొని అంటారు, ఈ మిగతా ఎందుకు చేయరు? మీరు చెప్పినట్లు మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఈ మాటలు ఉంటాయి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కూడా జరుగుతాయి. అక్కడ కేవలం స్వస్థతలు మాత్రమే లేవు, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. మిగతా విషయాలన్నీ వదిలేసి స్వస్థత ఒక్కటి పట్టుకుని మిగతా సంగతి ఏంటి అంటే, మిగతా విషయాలు దేవుడు చేయలేని బలహీనుడని చెప్పాలనుకుంటున్నారా మీరు? కేవలం ఆయన స్వస్థత మాత్రమే చేస్తాడని చెప్పాలనుకుంటున్నారా? కాబట్టి ఇక్కడ స్వస్థపరుస్తారు, దెయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు. కొత్త భాష అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కాదు, అవి చాలా మంది దైవ సేవకులు నేను కూడా విన్నాను, ఇది దేవదూతల భాష. అలాంటప్పుడు మీరు దేవదూతలతో మాట్లాడుకోవచ్చు, మాతో ఎందుకు మాట్లాడతారు? దేవదూతల భాష అన్నప్పుడు దేవతలతో మాట్లాడుకోండి. మేము దేవదూతలం కాదు కదా, మాకు తెలుగు వచ్చు, మాకు ఇంగ్లీష్ వచ్చు. మాకు తెలియని భాష మాట్లాడేది దేవదూతల భాష మాట్లాడేదంటే మేము ఎట్లా నమ్మాలి? ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, పాముల్ని ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. సో ఈ వచనంలో లాస్ట్లో రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురు, అదొక్కటి మాత్రం ఈ ఫేక్ పాస్టర్స్ పట్టుకుంటారు. స్టార్టింగ్లో ఉన్న పాముల్ని ఎత్తిపట్టుకొందురు, విషయం తాగిన వాళ్ళకి ఏం కాదు, ఈ మాత్రం పట్టించుకోరు అనమాట. కావాలంటే మీరు ట్రై చేయండి, ఈ ఫేక్ మిరాకిల్స్ చేసే పాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విషయం బాటిల్ తీసుకెళ్ళి, ఇది బైబిల్లో ఇది ఉంది కదా, మీకు విశ్వాసం ఉంటే పాయిజన్ తాగినా మీకు ఏం కాదని చెప్పి ఉంది కదా, మీరు స్వస్థతలు చేస్తున్నారు సరే బాగానే ఉంది, ఈ పాయిజన్ కూడా మీరు తాగండి, దాన్ని బట్టి మీకు ఏం కాదు కదా అని అడగండి. వాళ్ళు ఖచ్చితంగా తాగరు, దానికి ఏదో ఒక సాకు చెప్తారు. పాస్టర్స్ చేసే ఫేక్ మిరాకిల్స్ చూసాం. అయితే వీళ్ళు ఈ ఫేక్ మిరాకిల్స్ని ఒక ప్రాసెస్లో చేస్తారు. జనాల్ని మోసం చేయడానికి కొన్ని టాక్టిక్స్ని వాడతారు, లైక్ కొన్ని గిమ్మిక్స్ని యూజ్ చేస్తారు. అవేంటో చెప్తాను చూడండి. అగైన్ ఇది అందరు పాస్టర్స్ గురించి కాదు, అండ్ అందరూ ఇవే గిమ్మిక్స్ని యూజ్ చేస్తారు అని కూడా నేను చెప్పట్లేదు. ముందుగా వీళ్ళకి ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ని మాత్రమే జాయిన్ చేసుకుంటారు. ఈ మోస్ట్ ట్రస్టెడ్లో కూడా పెద్ద పెద్ద డిసీజెస్ లైక్ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటివి ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోరు.
చేస్తారు. మైనర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళని తమ ప్రేయర్ మీటింగ్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ హీలింగ్స్ చేసినట్లు యాక్టింగ్ చేస్తారు. అండ్ అక్కడ హీలింగ్ జరగదు, జస్ట్ యాక్టింగ్ జరుగుతుంది. ఈ యాక్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మైనర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నిజమైన డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని సీక్రెట్గా పంపించేస్తారు. ఇలా బ్యాచెస్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ యాక్టింగ్లు చేయడానికి వీళ్ళు రిహార్సల్స్ కూడా చేస్తారు. కొన్నిసార్లు అయితే బాగా పర్ఫామ్ చేసిన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మర్స్ని వేరే పాస్టర్స్ కూడా వాడుకుంటూ ఉంటారు, లైక్ ఈమెను వాడుకున్నట్టు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. യേശുവിന്റെ നാമത്തിൽ സകല അറുകലകളും വിട്ടുപോകും. യേശുവിന്റെ നാമത്തിൽ, യേശുവിന്റെ നാമത്തിൽ. ഹല്ലേലൂയ. అండ్ నెక్స్ట్ గిమిక్స్ డ్రగ్స్ అంటే మత్తెక్కించేవి కాదు, మెడిసిన్స్ అనమాట. ఈ మెడిసిన్స్ ప్రాక్టీస్ బిహైండ్ ది కెమెరాస్ జరుగుతుంది. లైక్ కోటాలు, హీలింగ్ క్యాంప్స్ అని పెడుతూ ఉంటారు కదా, అక్కడ అనమాట. సో ఏం జరుగుతుందంటే ముందుగా ఆ క్యాంప్స్కి వెళ్ళిన వాళ్ళు ఒక ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో వాళ్ళ మెడికల్ కండిషన్తో పాటు వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ ఎప్పుడైతే ఆ క్యాంప్లో జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ని వాడటం ఆపేయాలి. సో ఇక్కడ గిమ్మిక్ ఏంటంటే వాళ్ళ మెడిసిన్ డీటెయిల్స్ తీసుకొని ఆ మెడిసిన్స్ని లేదా వాళ్ళ హెల్త్ కండిషన్స్ని సరిచేసే ఇంకా పవర్ఫుల్ మెడిసిన్ని మంచినీళ్ళల్లో లేదా ఫ్రూట్ జ్యూసుల్లో మిక్స్ చేసి ఇచ్చేస్తారనమాట. ఆ వాటర్లో మిక్స్ చేసిన మెడిసిన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కొన్ని రోజుల తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళకి హెల్త్ సెట్ అయిపోతుంది. అబ్బా, మెడిసిన్ వాడకుండా మా పాస్టర్ గారు జబ్బు నయం చేశాడని మదమాశ్చర్యాలకి గురైపోతారు. అండ్ నెక్స్ట్ టాక్టిక్ వచ్చేసి బ్రెయిన్ వాషింగ్. ఇది చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ టాక్టిక్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ ఫేక్ మిరాకిల్స్కి వచ్చేవాళ్ళు తమ బాధల్ని గట్టిగా అరుస్తూ పెద్దగా ఏడుస్తూ బాగా ఎమోషనల్ చెప్తారు. ఇలా చెప్పమని పాస్టర్స్ చెప్తారు. కొన్నిసార్లు అయితే ఉన్నది లేనట్లు చెప్పమని కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారంట. అఫ్కోర్స్ ఈ హీలింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చేవాళ్ళు 95% అరేంజ్ చేసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి పాస్టర్స్ చెప్పినట్లు వీళ్ళు చేస్తారు. వీళ్ళకి డబ్బు ఆశ చూపించి వీళ్ళతో యాక్టింగ్ చేపిస్తారు. ఈ 95% ఫేక్ వాళ్ళని టీవీలలో చూసి జనాలు మోసపోతారు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళని కోటాల్లో పాస్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి హీల్ చేయమని చెప్పండి. వాళ్ళు చేయరు. మీకు విశ్వాసం లేదు, మీరు టెస్ట్ చేయడానికి వచ్చారు, విశ్వాసం లేకుండా స్వస్థతలు జరగవు అని ఏదో ఒక సొల్లు చెప్తారనమాట. సరే, చిన్నప్పటి నుంచి జీసస్ని బాగా నమ్మిన బిలీవర్ని తీసుకెళ్ళి ట్రై చేయండి, వాళ్ళకు కూడా చేయరు. ఓన్లీ వాళ్ళు అరేంజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫేక్ మిరాకిల్స్ చేస్తారు. అలానే మిరాకిల్స్ జరగవు అని నేను అనట్లేదు, బట్ వీళ్ళు చేసే హీలింగ్స్ అన్నీ జస్ట్ మార్కెటింగ్ కోసమే. అండ్ నెక్స్ట్ గిమిక్ వచ్చేసి నేమ్ కాలింగ్. ఇది చాలా కామన్. పెద్ద క్రౌడ్లో ఎవరో ఒకరిని పేరుతో పిలుస్తారు. ప్రభు నన్ను జ్యోతి, ఎవరి పేరు కలిగిన జ్యోతి, జ్యోతి, యువర్ నేమ్ ఇస్ జ్యోతి. కానీ ప్రభువుకు నువ్వు కావాలంటే నువ్వు గొప్పవాడవైతో పరిగెత్తుకుంటురా. నువ్వు సిగ్గుపడకుండా పరిగెత్తుకుంటురా. ఈ రాత్రి నీ చరిత్ర మారకపోతే మేము హైదరాబాద్కి రాం. అయితే ప్రభుకి నువ్వంటే చాలా ఇష్టమట బిడ్డ. అప్పుడు ఆ వ్యక్తి లేచొచ్చి ఆ పాస్టర్కి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు, ఇదే మొదటిసారి కలవటం అన్నట్లు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే ముందే తమ మనుషుల్ని క్రౌడ్లో పెట్టి వాళ్ళని పిలుస్తారనమాట. అయితే కొన్నిసార్లు ఇవి బ్యాక్ ఫేర్ అవుతూ ఉంటాయి. ఇలా వచ్చావా ప్రశాంత్, వచ్చావా ప్రశాంత్. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. నాకు అర్థం కాలేదు సార్. వచ్చావా ప్రశాంత్. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. నెక్స్ట్ ఫేక్ మెడికల్ డాక్యుమెంట్స్. ఇలా మెడికల్ డాక్యుమెంట్స్ని ప్రూఫ్గా చూపించి ఎయిడ్స్ కూడా నయమైపోతుంది అని నమ్మిస్తారు. ఎయిడ్స్ లేదు అనే నిర్ధారణ అయిపోయింది.
ఎయిడ్స్ లేదు అనే నిర్ధారణ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి డాక్టర్స్ ని కూడా పక్కనే పెట్టుకుంటారు. ప్రెసెంట్ ఫేక్ డాక్టర్స్ ని పెట్టుకోవడం కష్టం కాదు, ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ ని సంపాదించడం ఇంకా ఈజీ. ఫైనల్ టాక్టిక్ వచ్చేసి వీడియో మ్యానిపులేషన్. ఇది కొంచెం కష్టమే, నాకు తెలిసి ఇండియాలో ఈ టాక్టిక్ ని యూజ్ చేయట్లేదు అనుకుంటా. ఈ టాక్టిక్ ముఖ్యంగా టీవీ ఆడియన్స్ కోసం, టీవీలో ప్రీచింగ్స్ ని చూసే వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్లు వీడియోస్ ని ఎడిట్ చేసి ఫేక్ హీలింగ్స్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు ఫారిన్ ప్రీచర్స్. నాకు తెలిసి తొందరలో ఇది ఇండియాలో కూడా పాకుతుందేమో. క్రిస్టియానిటీలో ఉంటూ ప్రీచింగ్ చేయటం అనేది అంత ఈజీ విషయం కాదు, ఎందుకంటే జాబ్ ఉండదు, రెగ్యులర్ ఇన్కమ్ ఏది లేకుండా పూర్తిగా దేవుడి మీద నమ్మకంతో ప్రీచింగ్లోకి దిగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏమీ ఉండదు. వాళ్ళ ప్రీచింగ్స్కి వచ్చేవాళ్ళు లేదా వాళ్ళతో ప్రేయర్ చేయించుకునే వాళ్ళు ఇచ్చే కొద్ది డబ్బులతోనే వాళ్ళ జీవనం సాగుతుంది. కొంతమంది అయితే ట్రాన్స్పోర్టేషన్ కోసం సైకిల్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రీచింగ్స్ని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తున్న కొంతమంది ఫేక్ పాస్టర్స్కి సైకిల్స్ కాదు, కాస్ట్లీ కార్స్ ఉన్నాయి. అభిషేకించబడిన ఆయిల్స్, ప్రేయర్ చేసిన హ్యాండ్ కర్చీఫ్స్ అంటూ ఒక సెలబ్రిటీ మర్చెండైజ్ ని అమ్మినట్లు దేవుడి పేరు చెప్పి ఇవన్నీ హెవీ ప్రైజెస్ కి అమ్మేస్తున్నారు. ఎనాయిటింగ్ ఆయిల్స్ కి, ప్రే చేసిన క్లాతింగ్స్ కి నేను విరుద్ధం కాదు. ఇన్ఫాక్ట్ బైబిల్లో ఎనాయిటెడ్ ఆయిల్స్ గురించి చాలా సార్లు మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ఫాక్ట్ బైబిల్లో చూసుకుంటే యాక్ట్స్ 19:11-12లో జనాలు వచ్చి పౌల్ యొక్క హ్యాండ్ కర్చీఫ్స్ అండ్ ఆఫ్రాన్స్ ని తీసుకొని వెళ్ళి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మీద వేసినప్పుడు వాళ్ళకి అనారోగ్యం అనేది నయమైపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలు వచ్చి పాల్ వస్త్రాలు తీసుకున్నారే కానీ పౌలు వాటికి ప్రైస్ ఫిక్స్ చేసి అమ్మలేదు. పౌలే కాదు, బైబిల్లో ఏ ప్రాఫిట్ కానీ పాస్టర్ కానీ స్పిరిచువల్ ఐటమ్స్ ని అమ్మినట్లు ఎక్కడా లేదు. ఇన్ఫాక్ట్ జీసస్ కూడా చర్చి ముందు బిజినెస్ చేస్తుంటే సీరియస్ అవుతారు. కానీ ప్రజెంట్ కొంతమంది పాస్టర్స్ మాత్రం క్రిస్టియానిటీని ఒక బిజినెస్ గా చేశారు. ఈ ప్రేయర్ ఆయిల్స్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, సో వీటికి మహిమ ఉంది, ఈ నూనె రాసుకుంటే రోగాలు తగ్గిపోతాయి అని మామూలుగా ఉండే ప్రైస్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టి అమ్ముతూ ఉంటారు. సో నిజంగా బైబిల్లో ఈ ఆయిల్స్కి అంత పవర్ ఉందా? సో నిజంగా ఆ ఆయిల్లోకి ఆ పవర్ వెళ్ళిద్దా ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తే? మంచి ప్రశ్న. వాస్తవానికి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనాలు, మీలో ఎవడైనను రోగి అయినాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థింపవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. నేను చదివిన వాక్యంలో ఎక్కడన్నా నూనెకి ప్రార్థన చేయమని చెప్పిందా? లేదు. సో నూనె రాసి ప్రార్థించండి అని ఆ వాక్యం చెప్తుంది. నూనెకి ప్రార్థించండి అని చెప్పలేదు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం. ఎందుకు నూనె రాసి ప్రార్థించమని చెప్పారంటే, నూనె అనేటువంటిది ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకి ఒక రూపం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడికి 5 రూపాలు ఉన్నాయి. 1 నూనె, 2 అగ్ని, 3 పౌరం, 4 గాలి, 5 నీళ్లు. ఈ 5 రూపాలు పరిశుద్ధాత్ముడికి ఇవ్వబడ్డాయి. సో ఇప్పుడు ఇక్కడ నూనె రాసి ప్రార్థించండి అని అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాము. ఓకే. సో ఆయన ప్రమేయంతో ఇది జరగాలి అని మనం కోరుకుంటున్నాం. అది అద్భుత కార్యము ఆయన చేయాల్సినటువంటిది. సో ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ప్రభు వానిని లేపును. ఒకవేళ ఇన్ కేసు ప్రభు చేయకపోతే, ఆయన చేయదలుచుకోకపోతే మీరేం చేసినా అక్కడ ఏం జరగదు. సో అంటే దీన్ని బట్టి వాళ్ళు అమ్మే ఆయిల్ అయినా ఇంట్లో మనకి పారాషూట్ ఆయిల్ అయినా రెండు ఒకటే, రెండు సమానం. దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. ఓకే. నూనెలో ఏదైనా ప్రభావం ఉంది అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రభు స్థాయిని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. ఓకే, అది బైబిల్కి విరుద్ధం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు సర్వవ్యామి. ఆయన ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలడు, కానీ అన్ని వస్తువుల్లో ఉండడు ఆయన. కాబట్టి నూనెకి మహిమ ఉంది అని అంటే దేవుని మహిమను మీరు డిగ్రేడ్ చేస్తున్నారు అని అర్థం. ఓకే. చాలా అనుకుంటేప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంగీ పట్టుకున్నటువంటి రక్తస్రావ రోగం స్వస్థపరచబడింది. మరి అంగీలు అమ్మట్లేదు మీరు? హ్యాండ్ కర్చీఫ్స్ అయితే క్యారీ చేయడం, హ్యాండ్ కర్చీఫ్లు అయితే చిన్న చిన్నవి బాగుంటాయి, తేలిగ్గా తక్కువ ఖర్చులో వస్తాయనా మీరు? కాబట్టి దీస్ ఆల్ యాంటీ బిబిలికల్. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని నిత్య జీవము నుండి తప్పించి హ్యాండ్ కర్చీఫ్ దగ్గరకో, నూనె దగ్గరకో, స్వస్థతల దగ్గరకో, భాషల దగ్గరకో నడిపిస్తున్నాయి.
ఎంత ఘోరం అంటే ప్రే చేస్తే ఒక రేటు, స్పెషల్ ప్రేయర్కి ఇంకో రేటు, 1-to-1 మీట్ అయ్యి ప్రేయర్ చేస్తే ఒక రేటు, పాస్టర్ గారితో షేక్ హ్యాండ్ ఇస్తే ఒక రేటు, ఇలా ప్రతిదీ బిజినెస్ చేశారు కొంతమంది. అంతేకాదు ప్రీచింగ్స్ని అడ్డం పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని డబ్బులు నొక్కేసే వాళ్ళు కూడా ఉన్నారు. తమిళనాడులో ఒక ఫీమేల్ పాస్టర్ ఫారెన్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 పాస్టర్లు ప్రే చేస్తామని చెప్పి విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యామిలీస్లో పిల్లల్ని ఫోటోలు తీసి ఆ పిల్లలు ఆర్ఫన్స్ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫేక్ పాస్టర్స్ బైబిల్లో చెప్పబడిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ సాగిస్తారు. అదే తీత్. తీత్ అంటే దశమ భాగం. సంపాదించే దాంట్లో 10th పార్ట్ దేవుడికి ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దశమ భాగం గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో ఒకలా ఉంటే న్యూ టెస్టిమెంట్లో ఇంకోలా ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో దశమ భాగం ఇవ్వటం ఒక కమాండ్ లాగా ఉంటే న్యూ టెస్టిమెంట్లో కమాండ్ లాగా కాకుండా ఒక సజెషన్ లాగా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఆ కమాండ్ పార్ట్ని పట్టుకొని జనాల్ని భయపెట్టి మరీ దశమ భాగం వసూలు చేస్తారు. ఇప్పుడు ఒకరు ఇష్టపూర్వకంగా ఇవ్వటం వేరు, అది ఓకే. కానీ కొంతమంది పాస్టర్లు జనాల్ని భయపెడతారు, దశమ భాగం ఇవ్వాలని బెదిరిస్తారు. దశమ భాగం విషయంలో పాస్టర్స్ మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాని గురించి నేను వీడియోలో తర్వాత చెప్తాను. అసలు దశమ భాగం కంపల్సరీ పాస్టర్లకే ఇవ్వాలా అనే విషయం గురించి నేను డైరెక్ట్గా పాస్టర్ గారిని అడిగాను. ఆయన ఏమన్నారు చూడండి. చాలా మంది విమర్శించేది ఆయన చాలా మంది అడిగే క్వశ్చన్ దశమ భాగాల గురించి. పాత నిబంధనలో కమాండ్ లాగా ఉంటుంది, కొత్త నిబంధనలో ఒక సజెషన్ లాగా ఉంటుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ దశమ భాగం అనేది కంపల్సరీ ఇవ్వాలా ఒకటి, ఈ దశమ భాగం ఓన్లీ పాస్టర్కే ఇవ్వాలి, పాస్టర్కి కాకుండా చారిటీకి కానీ ఇలాంటివి ఉపయోగించినా కూడా అది దశమ భాగం అకార్డింగ్ టు బైబిల్ దశమ భాగం కిందకే వస్తుందా? పాత నిబంధనలో చాలా స్పెసిఫిక్గా నా మందిరంలో ఆహారం వండినట్లు మీరు 10వ భాగాన్ని తీసుకురావాలి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే 2 రీజన్స్. ఒకటి, ఇశ్రాయేల్ జనాంగంలో 12 గోత్రాలు ఉన్నారు. 12 గోత్రాల్లో 11 గోత్రాలకి కానాన్లో స్వాస్థ్యం ఇవ్వబడింది. 12వ గోత్రమైనటువంటి లేవి గోత్రానికి స్వాస్థ్యం లేదు. వీళ్ళు దేవుని సొత్తు, దేవాలయంలో పరిచారకులుగా యాజకులుగా పనిచేయడం వీళ్ళ బాధ్యత. సో వీళ్ళ ఆస్తి దేవుడే. వాళ్ళు ఉండడానికి ఒక 6 ఆశ్రయపురాలు ఇచ్చారు, అందులో నివాసం చేస్తారు. సో మరి వీళ్ళు పోషించబడడం ఎట్లా? అందుకని దేవుడినికి ఇచ్చినటువంటి కష్టాడితంలో నుండి 10వ భాగం అంతా, ప్రథమ ఫలములంతా దేవుని మందిరంలోనికి మీరు తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ లేవీలైనటువంటి వాళ్ళు భోజించడానికి, రెండవది ఎవరైతే పరదేశులు ఉన్నారో, దిక్కులేని వారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, అనాథులు ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టడం కోసం దేవుని మందిరంలో ఆహారం ఉండడానికి ఇవి తీసుకురమ్మన్నారు. పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలే. కాబట్టి యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటాడంటే నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా చూసుకోవడం, ఇది నిజమైన భక్తి అని. సో క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువారు 23-24 వచనాల్లో ఆయన చాలా స్పష్టంగా ఏమంటాడంటే మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు, కనికరమును, న్యాయమును మీరు మర్చిపోయారు. ఈ దిక్కులేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కనికరం. మీరు దశమ భాగాలు ఇస్తున్నారు కానీ వీళ్ళని మర్చిపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన కష్టాడితంలో నుండి ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం అంటే ఇక్కడ డబ్బులని కాదు, యువర్ టైం, యువర్ టాలెంట్, యువర్ టెయిత్. దశమ భాగం ఇచ్చేసి గుడికి రాకుండా, దశమ భాగం ఇచ్చేసి పరిచర్లో పాల్గొనకుండా దేవుడు ఎప్పుడు దాన్ని అంగీకరించడం. ఒకవేళ నేను పాస్టర్ గారికి నేను అంగీకరిస్తానేమో కానీ దేవుడు అంగీకరించడం. సో 10% ఇచ్చి మానేయడం, చేతులు నిలుపుకోవడం కుదరదు. ఇక్కడ నువ్వు నీ కలిగిన సమస్తము దేవునివే. సో దశమ భాగాల గురించి మనం ఆలోచన చేస్తే లేవే కాండము 27వ అధ్యాయము 30వ వచనంలో ఇలా ఉంటుంది. భూధాన్యములోనేమి, వృక్షఫలములోనేమి, భూఫలములన్నింటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. సో ఇక్కడ దశమ భాగం ఇవ్వడం అనేటువంటిది పాస్టర్ గారి యొక్క బలవంతాన్ని బట్టో లేక పాస్టర్ గారి యొక్క ఇన్విటేషన్ బట్టి కాదు, మీరు తీసుకురావాలి అని ఆయన చెప్పినందుకు కాదు నేను చేస్తుంది. సో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఆయనకి కృతజ్ఞత తెలియజేసేటువంటి పద్ధతి ఇది. సేవకుడు బెదిరించడానికి లేదు. సో ఒకవేళ నువ్వు బెదిరిస్తున్నావంటే యు ఆర్ ట్రైంగ్ టు గ్రాబ్ హిస్ పొజిషన్. దేవుని స్థానాన్ని నువ్వు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. ఒక విశ్వాసి స్వేచ్ఛగా దేవుని పట్ల తనకున్న కృతజ్ఞతని, తన విధేయతని
ఇలా చూపిస్తాడు, కానీ మీరు దాన్ని మీరు స్వార్థం కోసం వాడుకోవద్దు. సో యేసుక్రీస్తు వారు ఒక రోజున దేవాలయంలో కానుకపెట్టెల దగ్గర కూర్చొని 2 కాసులు వేసినటువంటి ఒక ముసలావిడ గురించి మాట్లాడతాడు. ఆవిడ తన జీవనం అంతా వేసింది. దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళు మెచ్చుకోలేదు ఆయన, 2 కాసులు వేసినటువంటి ఆవిడని మెచ్చుకుంది. సో కాబట్టి ఇక్కడ దశమ భాగం డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడానికి విశ్వాసకి అవసరం లేదు. దశమ భాగాలు ఇవ్వండి అని మీరు ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఇది కేవలము దేవునికి ఒక విశ్వాసకి మధ్యలో ఉన్నటువంటి సహవాసాన్ని, విధేయతను, సంబంధాన్ని తెలియజేయాలి. సో ఇక్కడ దశమ భాగం ఎవరివ్వాలి అనేది ఒకటి ఆలోచన చేద్దాం. దశమ భాగం ఎవరివ్వాలి? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి విశ్వాస సంబంధమైన కార్యం అది. నువ్వు ప్రభుని అంగీకరించకుండా నేను దశమ భాగం ఇస్తాము అని అంటే ఆయన ఎప్పటికీ దానిని అంగీకరించడు. పాస్టర్ గారు అంగీకరిస్తాడేమో, అది పాదిరి గారి దగ్గరికి చేరుతుందేమో, కానీ దేవుని దగ్గరికి చేరదు. అందుకని ఒక సందర్భంలో ప్రభు అంటాడు, నువ్వు అర్పణలు అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునితో నీకు ఏదైనా విరోధం ఉన్నది అన్న విషయం అక్కడ జ్ఞాపకం వస్తే నీ అర్పణ అక్కడే వదిలిపెట్టి ముందు వాడితో సమాధాన పడిరా. ప్రభుని నమ్ముకోకుండా నేను దశభాగం ఇచ్చి చేతులు దులిపేసుకుంటానంటే అవి ఎప్పటికీ ప్రభు దగ్గరికి చేరవు. వాటి వల్ల అనవసరంగా నీ ఆస్తి నష్టపరుచుకుంటావు తప్ప నీకు ప్రభువు నుంచి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా ఖచ్చితంగా దశభాగాన్ని మీరు చర్చికి ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది, దిక్కులేని పిల్లలను విధవరా అంటున్న వారి ఇబ్బందుల్లో పరామర్శించాల్సి ఉంటుంది. కొన్ని చర్చెస్లో దశభాగాలు లేక ఆఫరింగ్స్ అన్ని ఇటు సేవకుని యొక్క అవసరాల కొరకు, సంఘంలో ఉన్నటువంటి అవసరతలో ఉన్న వాళ్ళ కొరకు ఖర్చు చేస్తారు. కొన్ని సంఘాల్లో సోషల్ యాక్టివిటీస్, కేవలం స్పిరిచువల్ యాక్టివిటీస్లో కాకుండా సోషల్ యాక్టివిటీస్లో కూడా ఈ ఆఫరింగ్స్ని కట్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇలాగ దశంభాగాల ద్వారా సంఘంలోనికి వచ్చినటువంటి ఈ ఆహారాన్ని దేవుని పరిచర్యకిని అవసరతలో ఉన్నటువంటి వాళ్ళు ఆదుకోవడానికి ఖర్చు పెట్టారు. కానీ ఈ రోజుల్లో దశంభాగాలు తీసుకొని దైవ సేవకులు కోటీసులు అవుతున్నారు, కానీ అవి ఇచ్చేటువంటి విశ్వాసులు ఇంకా పేదవాళ్ళగానే ఉంటున్నారు. ఇట్స్ ఎ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. కాబట్టి దశంభాగం అనేటువంటిది దేవునిదే ఎప్పటికీ, కానీ అది కేవలం ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా అది అవసరతను బట్టి దాన్ని ఖర్చు చేయాల్సిన అవసరత ఉంది. దట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చర్చ్ కమిటీ. సో దశంభాగం అనేది బైబిల్ ప్రకారం ఇవ్వాలి, కానీ దాన్ని పాస్టర్లు వాళ్ళ సొంత లాభాలకి మాత్రమే వాడుకోకుండా దాన్ని డిఫరెంట్ వేస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది బైబిల్ చెప్తున్నట్టు. బైబిల్ చెప్తున్నట్టు. ఇది ఒక కొత్త ట్రెండ్. కొంతమంది పాస్టర్స్ సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయిపోతారు. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సినిమా యాక్టర్స్ రేంజ్లో ఉంటుంది. వాళ్ళ దృష్టి వాక్యం మీద తక్కువ, వేషధారణ మీద ఎక్కువ ఉంటుంది. పాస్టర్స్ ఎలా ఉండాలి, ఎలా ప్రీచ్ చేయాలి, ప్రజలతో ఎలా నడుచుకోవాలి అనే దాని గురించి బైబిల్లో చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లోని తీతు 1వ అధ్యాయం 7వ వచనం తీసుకోండి. పాస్టర్ అనే వ్యక్తి హంబుల్గా ఉండాలి, కానీ యారగెంట్గా ఉండకూడదు అని చెప్పబడి ఉంది. కానీ ఇప్పుడు చాలామంది పాస్టర్స్ హంబుల్గా ఉండటం పక్కన పెడితే వాళ్ళని వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నారు. టీవీల ముందు అతిగా మేకప్లు వేసుకొని సినిమా స్టార్లు, పొలిటీషియన్స్ కంటే ఎక్కువ యాటిట్యూడ్తో జనాల ముందుకు వస్తున్నారు. ఒకరని పర్టికులర్గా చెప్పను, కానీ ప్రజెంట్ చాలా మంది ఉన్నారు. ఎస్, పాస్టర్స్ అనే వాళ్ళు క్రిస్టియన్స్ దృష్టిలో నార్మల్ పీపుల్ కాదు. వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటూ మిగతా వాళ్ళని దేవుడి వైపు నడపడం వాళ్ళ మెయిన్ గోల్. కానీ ఆ మెయిన్ గోల్ని పక్కన పెట్టి డబ్బుని, పవర్ని చేతిలో ఉంచుకొని వాళ్ళని వాళ్ళు జీజస్తో సమానంగా ఫీల్ అయిపోతున్నారు. పాస్టర్స్ అంటే మురికిగా ఉండాలి, చినిగిపోయిన గుడ్డలు వేసుకోవాలి అని నేను అనట్లేదు. పాస్టర్స్ అనే వాళ్ళు గౌరవించబడాలి అని బైబిల్లో చెప్పబడి ఉంది. 1 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనంలో పాస్టర్స్ షుడ్ బి డిగ్నిఫైడ్, నాట్ డబుల్ టంగ్, నాట్ ఎడిక్టెడ్ టు మచ్ వైన్, నాట్ గ్రీడీ ఫర్ డిస్హానెస్ట్ గెయిన్ అండ్ హానెస్ట్ అండ్ ట్రూ అని ఉంది. ఇక్కడ డిగ్నిఫైడ్గా ఉండటం అంటే బ్రాండెడ్ బట్టలు, పెద్ద పెద్ద కార్లు వాడటం కాదు. చూసే జనాలు రెస్పెక్ట్ ఇచ్చేలా ఉంటే చాలు. కొంతమంది పాస్టర్స్ అయితే దేవుడి కంటే మేమే ఎక్కువ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా దేవుడి కంటే మా అయ్యగారే ఎక్కువ అనే రేంజ్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. వచ్చేటప్పుడు పువ్వులు వేయటం, ఇంకా రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారులేండి. ఏదైనా మేలు జరిగిందంటే అది దేవుడు చేశాడు అంటారు, అంతా మా అయ్యగారి వల్లే అంటారు. అంత వర్షిప్ చేస్తారనమాట పాస్టర్స్ని కొంతమంది. ఒకసారి ఈ వీడియో చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ మా డాడీ గారు, మమ్మీ గారు ప్రేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబు కూడా అమ్మఒడి వచ్చిందండి. డాడీ, మమ్మీ అంటే పాస్టర్ అమ్మ ప్రేయర్ చేస్తే రేషన్ కార్డు, అమ్మఒడి వచ్చిందంట. రేషన్ కార్డు, అమ్మఒడి వస్తే జగనన్నకి థ్యాంక్స్ చెప్పాలి, కానీ పాస్టర్స్కి థ్యాంక్స్ చెప్తుంది ఏంటి? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి.
ఏంది మాట? యాడ దొరికింది సంతరా ఇదే? దేవుడి కంటే నేనే గొప్ప అని ఫీల్ అవుతున్న వాళ్ళు వేరే పాస్టర్స్ని చూసి నేనే గొప్ప అని కూడా చెప్పండి. ఈ నేనే గొప్ప, నేను చెప్పేది మాత్రమే కరెక్ట్ అనుకుంటున్న చాలామంది పాస్టర్స్ ఒకరి మీద ఒకళ్ళు ఆన్లైన్లో యుద్ధాలకు దిగుతున్నారు. బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో ఎక్కి మరి ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. బైబిల్లోని తీతు 1వ అధ్యాయం 7వ వచనం, 1 తిమోతి 3:3 క్లియర్గా ఇలాంటి బిహేవియర్ని ఖండిస్తుంది. బైబిల్ ఖండించే బిహేవియర్ని ఇలా కోట్ల మంది ముందు చూపిస్తూ ఉంటే వీళ్ళిచ్చే మెసేజ్ని, ప్రీచింగ్స్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారు చెప్పండి? ఒక పాస్టర్ వచ్చి బైబిల్లో దీనికి అర్థం ఇదే అంటే ఇంకో పాస్టర్ వచ్చి నీకు తొక్క తెలుసు దాని అర్థం ఇది అంటాడు. చూసే జనాలు వీళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళేంటి మనకు చెప్పే తొక్క అనుకుంటారు. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఒక పాస్టర్ని ఇంకో పాస్టర్ తిట్టడం, పర్సనల్ అటాక్స్ చేయడం, దీనివల్ల క్రిస్టియానిటీకి లాస్ తప్ప ఏం ఉపయోగం లేదు. వీళ్ళు జస్ట్ ప్రైమరీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. కొన్నిసార్లు అయితే ఏకంగా చర్చ్ వర్సెస్ చర్చ్ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. చర్చిలో పాస్టర్స్ కొట్టుకున్న సందర్భాలు కుప్పలు ఉన్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్లో ఉంది. కానీ బైబిల్ని బోధించే కొంతమంది పాస్టర్స్కి ఈ విషయం తెలియకపోవడం కామెడీగా ఉంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడంలోనే పడిపోయారు. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ పార్ట్, సో స్కిప్ చేయకుండా చూడండి. క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువైపోతున్నాయని ఈ మధ్య బాగా న్యూస్లు వస్తున్నాయి, విచ్ ఇస్ ట్రూ. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ చేయాలి. ఎవరైనా ఇష్టపూర్వకంగా వాళ్ళ మతాన్ని మార్చుకుంటే తప్పులేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మత స్వేచ్ఛ ఇచ్చింది. సో ఎవరైనా ఏ మతంలోకైనా మారచ్చు, అందులో నో డౌట్. కానీ డబ్బు ఆశ చూపించి, రైస్ బ్యాగులు ఆశ చూపించి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, ఫేక్ మిరాకిల్స్ చేసి, కన్వర్షన్సే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని కొంతమంది పాస్టర్స్ మతం మారుస్తున్నారు. ఇది చాలా తప్పు. కొంతమంది పాస్టర్స్ నిజంగా వాడు మారు మనసు పొంది క్రిస్టియానిటీలోకి వస్తున్నాడా లేదా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ మెయిన్ గోల్ ఒకటే, ఎలాగైనా వాడిని మతం మార్చాలి, మనం బిజినెస్ పెంచుకోవాలి అని ఉన్నారు. కన్వర్షన్స్ చేస్తున్న పాస్టర్స్ని నేను ఒక్కటి అడగాలనుకుంటున్నా, ఇలా కన్వర్ట్ చేసి ఏం లాభం? నో యూజ్ కదా. అండ్ ఇలా బలవంతంగా మతం మార్చడం కూడా బైబిల్కి విరుద్ధం. వాళ్ళంతటా వాళ్ళు క్రైస్ట్ని తెలుసుకోవాలి, అలా తెలుసుకోకుండా కన్వర్ట్ చేయడం కరెక్ట్ కాదు. హూ ఎవర్ బిలీవ్స్ అండ్ ఈస్ బ్యాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్, బట్ హూ ఎవర్ డస్ నాట్ బిలీవ్ విల్ బి కండెమ్డ్ అని బైబిల్లో చెప్పబడి ఉంది. హూ ఎవర్ బిలీవ్స్ అండ్ ఈస్ బాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్. సో బిలీవింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్. పాస్టర్స్ బాధ్యత బోధించడం, క్రైస్ట్ గురించి చెప్పడం, ఒకవేళ వినిన వాళ్ళు నిజంగా మారాలనుకుంటే వాళ్ళని గైడ్ చేయడం, అంతేగాని డబ్బులు, ఫుడ్, ఎంప్లాయ్మెంట్ ఆశ చూపించి కన్వర్షన్స్ చేయటం బైబిల్కి కూడా విరుద్ధం. ఇలా బలవంతంగా అమాయక ప్రజల్ని కన్వర్ట్ చేసే పాస్టర్స్ మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. కన్వర్షన్స్ టాపిక్ అనేది చాలా పెద్దది, దీని గురించి నేను సపరేట్గా ఒక డాక్యుమెంటరీ చేస్తాను, అది కూడా బాగా డీప్గా. సో అది మిస్ అవ్వకూడదు అనుకున్నా, నాకు సపోర్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్లే ముందు ఈ వీడియో రీసెర్చ్కి, మేకింగ్కి చాలా కష్టపడ్డాం. ఆ కష్టం మీకు అర్థమై ఉంటే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అసలు వీళ్ళ గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పక తప్పదు. జీసస్ క్రైస్ట్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఈ పాపాలు చేస్తూ పాస్టర్స్ అని ట్యాగ్స్ వేసుకుంటున్నారు. 2024 మార్చిలో హైదరాబాద్కి చెందిన టి సురేష్ అనే పాస్టర్ కి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీనికి కారణం 2021లో ఒక టీనేజ్ గర్ల్ ని సెక్షువల్ గా అబ్యూస్ చేయడంతో పాటు మెంటల్ గా టార్చర్ చేశాడు సురేష్. కేరళలో 59 సంవత్సరాల రవీంద్రనాథ్ అనే పాస్టర్ 13 ఏళ్ల మైనర్ బాయ్ ని సెక్షువల్ గా అసాల్ట్ చేశాడు. గ్రాండ్ మదర్ కోసం వెయిట్ చేస్తూ చర్చి దగ్గర వెయిట్ చేస్తున్న మైనర్ పిల్లోడిని కేక్ ఆశ చూపించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు రవీంద్రనాథ్. కేక్ పెట్టిన తర్వాత పిల్లోడికి ఫోన్ పిక్చర్స్ చూపించి ఆ తర్వాత పిల్లాడి మీద అసాల్ట్ చేశాడు. పోలీసులు పాస్టర్ మీద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సామాన్య ప్రజల మీదనే కాదు, ఈ ఫేక్ పాస్టర్స్ నన్స్ మీద కూడా సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ చేస్తున్నారు. 2014-2016 మధ్యలో బిషప్ ఫ్రాంకో ములకాల్ అనే పాస్టర్ ఒక నన్ మీద మల్టిపుల్ టైమ్స్ అసాల్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, బయటికి రాని ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ కేరళ ఇన్సిడెంట్ తర్వాత అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ఆల్ ఓవర్ ఇండియా ఒక ఇన్వెస్టిగేషన్ ని కండక్ట్ చేసింది. నన్స్ మీద పాస్టర్స్ రెగ్యులర్ గా చేసే అరాచకాలన్నీ ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు. తెనాలిలో 9 ఏళ్ల పాపని, బాంబేలో 15 సంవత్సరాల పిల్లాడిని, ఇలా 1 కాదు 2 కాదు చెప్తూ ఉంటే కొంతమంది కామాంధ పాస్టర్స్ అరాచకాలు వస్తూనే ఉంటాయి. వీళ్ళు చేసే ఈ దారుణమైన పనుల వల్ల జెన్యూన్ గా ప్రీచింగ్ చేసే పాస్టర్స్ ని కూడా జనాలు నమ్మట్లేదు. I love you, Jesus. Happy birthday, Jesus. I love you, Jesus. Happy birthday, Jesus.
ఈ మధ్య క్రిస్టియన్స్ ఇంకా క్రిస్టియానిటీ పరువు తీసేలా ఈ సాంగ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇన్స్టాలో, యూట్యూబ్లో తెగ ట్రోలింగ్కి గురవుతున్నాయి. ఓకే, డాన్సింగ్ అండ్ సింగింగ్ అనేది క్రిస్టియానిటీలో కామన్. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో కూడా ఉంటుంది. లెట్ దెమ్ ప్రైజ్ హిస్ నేమ్ విత్ డాన్సింగ్ అండ్ మేక్ మ్యూజిక్ టు హిమ్ విత్ టింబ్రెల్ అండ్ హార్ప్. దేవుడికి వర్షిప్ చేస్తూ ఆ వర్షిప్లో భాగంగా పాటలు పాడుతూ డాన్స్ చేయొచ్చు. డాన్స్ అంటే బ్రేక్ డాన్స్లు, ఫోక్ డాన్సులు కాదు. కానీ సినిమా పాటలకి దేవుడు లిరిక్స్ యాడ్ చేసి ఆ పాటలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఇంకొంతమంది పాస్టర్స్ అయితే దేవుడి మీద కాకుండా వాళ్ళ మీద వాళ్ళు సాంగ్స్ రాసుకొని పాడుకుంటూ ఉంటారు. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును అని ఒకళ్ళంటే డాడీ 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 యేసు డాడీ, అని ఇంకో ఆయన అంటాడు. సుప్రభాతం లాగా యేసు సుప్రభాతం అంటారు, యేసు మంత్రాలు అంటారు. కూడా తెలీదు. వీటి వల్ల క్రిస్టియానిటీకి బ్యాడ్ నేమ్ తప్ప నో యూస్. ప్రతి మతంలో ఉన్నట్టు క్రిస్టియానిటీలో కూడా ఫేక్ మనుషులు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ ఫేక్ వాళ్ళని ఉద్దేశిస్తూ మాత్రం ఈ వీడియో చేశాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మతం ఎప్పుడూ మోసం చేయదు, మనుషులు మాత్రమే మోసం చేస్తారు. అది ఏ మతమైనా సరే. విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా నాకు కింద కామెంట్స్లో హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోలో ఏమైనా తప్పులు చెప్పుంటే దయచేసి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బై బాయ్.